కేంద్రంలోని స్థానిక జెండా చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఉప్పు శివకుమార్, బోయిని మనోజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చిర్మిల్లా రాకేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు ఉప్పు రాజ్కుమార్, యువ నాయకులు ఉప్పు శివకుమార్ మాట్లాడుతూ, రాకేష్ మీరు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ, జీవితంలో ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు గౌరవ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆశీస్సులతో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, రానున్న రోజుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టి పెద్దపల్లి రుణం తీర్చుకోవాలని యావత్తు పెద్దపల్లి యువత పక్షాన ఆశిస్తున్నామని అన్నారు. రాకేష్ పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆలోచన మేరకు అనునిత్యం పార్టీ కోసం రాష్ట్ర అధికార ప్రతినిధిగా అనేక టీవీ చర్చల్లో ప్రశ్నిస్తూ, బీఆర్ఎస్ పార్టీలో 25 సంవత్సరాలుగా ఒకే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా విజయవంతంగా పూర్తి చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న రాకేష్ అన్నకు రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అందుకోవాలని ఆశిస్తూ ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాకేష్ చిన్ననాటి మిత్రులు జెండా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ భిక్షపతి, ఉప సర్పంచ్ మేకల కుమార్, ఆవుల సంతోష్, కంచి నాగరాజు, సాయి లక్ష్మణ్, సుమన్, పెంచాల శ్రీకాంత్, ముత్యం లక్ష్మణ్, రాకేష్ అన్న చిన్ననాటి మిత్రులు పీర్ల రమేష్, ఠాగూర్ చంద్ సింగ్, పుట్టగట్టయ్య, కన్నశివ, ఓంప్రకాష్, కిషన్, ఫణీందర్, అల్ల మహేందర్, పిట్ట రవీందర్, మల్లేశం, అశోక్, కంచె మధుకర్, ఉనుగొండ ప్రకాష్, అంజన్, ఒడ్నాల శంకర్, కొమరయ్య, తూముల శ్రీనివాస్, ఉనుగొండ మధు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్న మన పెద్దపల్లి ముద్దుబిడ్డ కేసీఆర్ తయారు చేసిన గులాబీ సైనికుడు అన్న రాకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మనకు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మన రాకేష్ అన్న మిత్రులు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు హాజరైనందుకు ధన్యవాదాలు. అదేవిధంగా రానున్న రోజుల్లో రాకేష్ అన్న లాంటి ఒక పిహెచ్డి విద్యావంతుడైన పిహెచ్డి స్టూడెంట్, పిహెచ్డి కంప్లీట్ చేసిన విద్యావంతుడు కాబట్టి రాకేష్ అన్న గారు గత 26 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ, ఒకటే నాయకుడు నమ్ముకొని ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాడు. కావున రానున్న రోజుల్లో ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సుతో కానీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్న ఆశీస్సుతో పెద్దపల్లి రానున్న అసెంబ్లీలో అడుగుపెట్టి పెద్దపల్లి రుణం తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై రాకేష్ అన్న. ఈ యావత్తు పెద్దపల్లి యువత మాట. పెద్దపల్లి ముద్దుబిడ్డ, పిహెచ్డి స్కాలర్, తన గెస్టెడ్ ఉద్యోగాన్ని సైతం కేసీఆర్ గారి బాటలో నడవాలని వదిలేసి ఈరోజు కేసీఆర్ గారి ఉద్యమంలో భాగస్వాముడై ఆనాడు తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు, తదుపరి ఏదైతే కేసీఆర్ గారి పాలనలో టీఎస్టీఎస్ చైర్మన్ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు పార్టీ అధికార ప్రతినిధిగా మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడైతే కన్నెపల్లి వద్ద ఇలా నీళ్లు పోతున్నాయి అని ప్రజలు చెప్తే పోతలేవు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తే తిరిగి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ పోయి ఇగో నీళ్లు పారుతున్నాయి అనే విషయాలను, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాలను ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎక్కడికి వెళితే అక్కడ ఇలా టీవీ డిబేట్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాలను, అసత్యాలను తిప్పికొడుతున్న మా యువ నాయకులు రాకేష్ అన్న గారి పుట్టినరోజు వేడుకలను ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం కావచ్చు, వారి పెద్దపల్లి పట్టణ స్నేహితులు కావచ్చు, అదేవిధంగా వారి ఫాలోవర్స్, అభిమానులు అందరూ కలిసి ఇలా పెద్దపల్లి జెండా చౌరస్తాలో చాలా ఘనంగా ఇలా శివ కానీ, మనోజ్ కానీ, కుమార్ యాదవ్ కానీ, ఇంకా మన కుమారడ కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఘనంగా నిర్వహించున్నాం. ఇప్పుడు కాదు, గత 10-12 సంవత్సరాలుగా రాకేష్ అన్న గారి పుట్టినరోజులను పెద్దపల్లి పట్టణ ప్రజలు చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పుట్టిన బిడ్డ అక్కడ కేసీఆర్ గారి బాటలో నడుస్తూ ఇలా ఇక్కడ ప్రజలకు ఎల్లవేళలా ఏ కార్యక్రమం అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న రాకేష్ అన్న గారికి మరొక్కసారికి మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఏదైతే వచ్చేసరికి ఇలా కేటీఆర్ గారు చెప్తున్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సొంత సర్వేలో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ
ఘన విజయం సాధిస్తుందని తేట తెల్లమైన విషయాన్ని మన అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి పెద్దపల్లి పట్టణ ప్రజలకు కావచ్చు, వారి ఫాలోవర్స్ కావచ్చు, ఇలా తెలంగాణ ప్రజలందరికీ కావచ్చు వారి యొక్క సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారికి వారికి మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తున్నాం. జై తెలంగాణ, జై